హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సాము సాత్విక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ, ఎందుకంటే మేము వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే మా నాన్న మేము వచ్చిన 20 డేస్కి వచ్చింది, చెప్పినాం కదా ట్రాన్స్ఫర్ అయిందని. మా నాన్న 20 డేస్ అయిపోయినాక వచ్చింది, మేము వచ్చినాక. ఇంకా దాని తర్వాత వైఫై వచ్చింది, మళ్ళీ మా అమ్మ వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. సో వీడియో పోస్ట్ చేయడానికి టైం అయితే దొరకలేదు మాకు. సో దానికి సారీ చెప్తున్నాను. మేము ట్రిప్కి వెళ్ళాం కదా, ఆ వీడియోస్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అప్లోడ్ చేస్తాము. అవి అయిపోయాక వీక్లీ 3 అన్న 4 అన్న వీడియోస్ రెగ్యులర్గా మీకు వస్తాయి. ఇది వచ్చేసి గుల్మార్గ్ గాయస్. ఇది వచ్చేసి గండోలా రైడ్ అన్నమాట. ఇవన్నీ ఒకవేళ వేరేవి రిపేర్కి వస్తే అవి వాడతారు. మీరు చూడొచ్చు, మొత్తం వుడ్తోనే చేసారు ఇదంతా. ఇక్కడైతే చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ 2 జోన్స్ ఉంటాయి, Zone 1, Zone 2. వింటర్లో అయితే గాయస్ మేమైతే Phase 1, Phase 2 రెండు వెళ్ళినాము. ఎందుకంటే Phase 1 వరకు ఒక రేట్ ఉంటుంది, Phase 2 వరకు ఒక రేట్ ఉంటుంది. Phase 1లో అయితే వింటర్లో వెళ్ళినప్పుడు ఎక్కువ మంచు అనేది ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి Phase 1లో ఏం లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, చెట్లు నరికేసారు, మళ్ళీ పెడతారులేండి. అయితే Phase 1లో చెప్పిన కదా వింటర్లో ఎక్కువ ఉంటుందని, మేమైతే జస్ట్ ఒక 5 minutes అట్లా స్పెండ్ చేసినాము. మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తా. Phase 2 వచ్చేసి అప్రాక్సిమేట్లీ 12,000 feet హైట్లో అయితే ఉంటుంది. మీకు చూపిస్తాం ఎట్లుంటుందో. ఒకవేళ మనం వింటర్లో వెళ్తే అయితే చాలు, Phase 1కి అయితే చాలా ఎక్కువ అయిపోతుంది. Phase 1లోనే మొత్తం మంచి ఉంటుంది వింటర్లో. Phase 2కి వెళ్తే మాత్రం మాకు అప్పుడే కొంచెం ఆయాసం వస్తుండే, ఉరికితే చాలు. నా వింటర్లో అయితే ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే మనల్ని ఉరకొద్దనే చెప్తారు, గైడ్స్ ఉంటారు ఇక్కడ. మాకైతే గైడ్స్ అయితే ఏం యూజ్ కాలేదు గైస్. గైడ్ అయితే మనం కింద గండోలా రైడ్ స్టార్ట్ కాకంటే ముందు మాకు ఒక గైడ్ తీసుకొని అయితే చెప్తారు. కానీ గైడ్ వల్ల నాకు తెలిసినంత వరకు అయితే ఏం యూజ్ లేదు. మాకైతే జస్ట్ మా బ్యాగ్స్ క్యారీ చేసి అంతే. ఇంకొకటి ఏంటంటే అక్కడికి వెళ్ళాక షూస్ అనేటివి ఇవి మనది వాడదని చెప్తారు. సో అక్కడ కిందనే ఇస్తారు. ఇది వచ్చేసి స్కీయింగ్ అంటారంట దీన్ని. నేనైతే నేను ఒక్కడిని చేస్తాను అంటే వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళేమో సెకండ్ టైం తీసుకెళ్ళిపోయారు. దీనికి కూడా హై రేట్స్ చెప్పారు. బార్గెన్ చేస్తే తక్కువ రేట్స్, హాఫ్ రేట్ అట్లా వస్తారు. ఇక్కడైతే పైన ఆల్మోస్ట్ క్లౌడ్స్ని రీచ్ అయిపోయినాము. ఒక్కొక్కసారి అయితే క్లౌడ్స్ మా పక్కన నుంచి వెళ్తున్నాయి, మొత్తం ఫాగ్ వచ్చినట్టు అవుతుంది. నాకు తెలిసినంతవరకు అయితే వింటర్లో మొత్తం క్లౌడ్స్ కిందికి వచ్చేస్తాయి, మొత్తం మంచిగా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంది పైన గండోలా అయితే, ఎక్కడైతే మనం ఎగ్జిట్ అవుతామో అక్కడ కూడా రేట్స్ చాలా హై ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న ప్యాకెట్ మన దగ్గర మ్యాగీ దొరుకుతుంది 10 రూపీస్ది. వీళ్ళు దాన్నే జస్ట్ సేమ్ ఏం వెజిటేబుల్స్ వేయరు, జస్ట్ మసాలా వేసి ఆర్డర్ వేస్తారు, దానికి 100 రూపీస్ తీసుకుంటారు. గాయస్ ఇక్కడైతే మేము పైన ఎక్కువ వీడియోస్ షూట్ చేయలేకపోయినాం, ఎందుకంటే మంచు అనేది చాలా చల్లగా ఉంది. మనం టచ్ చేసేయాలి, మన చేతులు ఫ్రీజ్ అయినట్టు అవుతున్నాయి. ఇంకా మళ్ళీ కొన్ని జస్ట్ అవి కూడా మేము తీయలేదు, కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వచ్చి తీస్తాము ఈ రేట్ అని చెప్తే సరే అని చెప్పేసి బార్గెన్ చేసి కొంచెం తక్కువ రేట్కే తీసుకున్నాం కొన్ని ఫొటోస్. లాస్ట్లో అయితే కొన్ని ఫొటోస్ యాడ్ చేసినాం, అవి మీరు లాస్ట్లో చూడొచ్చు. అయితే Phase 1లో మీకు ఒకటి చూపిస్తాను. అది మంచులో కూడా బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్ కూడా రైడ్ చేస్తారంట దీని మీద. మీరు కనుక చూసినట్టయితే కొంచెం పాతలాగా ఉంది కదా నడిచినట్టు, అది వచ్చేసి వాళ్ళు ఆ బైక్స్ని కానీ ATVs ఉంటాయి కదా వాటిని అయితే మంచు మీద రైడ్ చేయిస్తారంట. కానీ ఇప్పుడైతే మంచు లేదు కాబట్టి అవి క్లోజ్ అయిపోయింది. మేమైతే టికెట్స్ అయితే ముందే బుక్ చేసుకున్నాము, ఫ్రీగా దొరికాయి ఈజీగానే.
కానీ వింటర్ సీజన్లో వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదంట. సో మీరు కనుక వింటర్లో వెళ్తే మాత్రం ముందే బుక్ చేసుకోండి. కిందికి వెళ్ళేటప్పుడు అయితే చాలా స్పీడ్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఫీలింగ్. ఒక్కొక్కసారి మళ్ళీ కిందికి వెళ్తుంటే ఇగో ఇక్కడ చుట్టుపక్కల ఫాగ్ లాగానే ఉంది, మీరు చూడొచ్చు. మేమైతే ఇంకా కొన్ని స్నాక్స్ ఉంటే ఆ స్నాక్స్ తింటున్నా నేను. ఇక్కడ స్నాక్స్ కూడా చాలా హై రేట్ ఉన్నాయి. మీకు ఒకవేళ పాసిబుల్ అయితే మీ ప్లేసెస్ నుంచి కూడా తీసుకెళ్ళండి. మీరు చూడొచ్చు ఫాగ్ ఎక్కడ చూసినా ఫాగ్ మంచి అంతే. మళ్ళీ ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ ఐస్ ఉంది కదా, ఇదిగోండి ఫొటోస్ యాడ్ చేసిన చూడండి. మా నాన్న, నేను, మా చెల్లి అందరం దిగినాము. కాకపోతే ఫొటోస్ మా నాన్న ఫోన్లో ఉన్నాయి, దొరకలేవు. దొరికినవి అయితే పెట్టేసినాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.